హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పిఠాపురం పక్కన ఉన్న 20 గ్రామం వచ్చామండి. 20 గ్రామంలో ఉన్నాను. చుట్టూ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదంతా గేదెల సాల్లా ఉందండి. ఇది మొత్తం ఇక్కడ గేదెలు అవి కడుతున్నారు. అంతా చూడొచ్చు. అక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి, కొన్ని ఎక్కువైతే కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఇదంతా ఇక్కడ నుంచి అలా సూర్యోదయం భలే పడుతుందండి. ఇక్కడ నుంచి నువ్వేండి ఇది ఎంత రోజు ఉందో ఏంటో. ఇక్కడ రైతులు ఈ నీళ్ళే తాగుతారంటండి. పొలంలో పనిచేసిన రైతులు గట్రా ఇక్కడ ఈ నీళ్ళే తాగుతారంట. అలాగే మనకి ఇక్కడ ఆవులకి గేదెలకు కూడా ఈ నీళ్ళే వాడతారండి. ఏం చేస్తున్నా పండు ఇక్కడ ఒకసారి తలెత్తి పైకి. మా పండుగడికి కొంచెం సిగ్గు ఎక్కువండి. సిగ్గుపడిపోతున్నాడండి పండు. చుట్టూ వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ రౌడీ గడి పేరు సాత్విక్ అండి, మా అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి. సాత్విక్ హాయ్ చెప్పు, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. పండుగడు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడండి కెమెరాని చూసి. మా బావగారండి ఎదురన్నా ఆయన. ఇది ఏం పంట అండి ఇది? ఇదండి వంకాయ అండి. బ్రింజాల్ మధ్యలో అండి. ఈ గ్రామంలో ఇక్కడ ఎక్కువ మనకి క్యాబేజీ, వంకాయ, వరి ఎక్కువ పండిస్తారంటండి. చెట్లు మాత్రం భలే ఉన్నాయి, తాటి చెట్లు అక్కడ ఒకటి. అలాగే చెరుకు కూడా ఎక్కువ ఉందండి. చెరుకు కూడా ఎక్కువ పండిస్తున్నారు ఇక్కడ. అలాగే సార్. వ్యూ అయితే చాలా బాగుందండి. లొకేషన్ ఈ రౌడీ గారి పేరు సాత్విక్ అండి, మా బాబాయ్. ఎదురున్న వాళ్ళు మా బావగారు, మధ్యలో ఉంది మా బామ్మద్ది. ఎక్కడికండి ఇలాగా చుట్టూ చూడండి వంకాయలు ఎలా కాసినాయి. అక్కడ మనం వేసిన పంటే ఆల్రెడీ వంకాయ పంట అయిపోయిందండి. ఆల్రెడీ తీసేసారు వంకాయలు. కొన్ని పోయిన కాయలు అవి ఉంచేసారు. కొన్ని చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి మనం ఉన్నది ఏరియా అంతా పవన్ కళ్యాణ్ గారి తాలూకా, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా అండి. వంకాయలు బాగా పాడైపోయినాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని పాడైపోయినాయి. బాగుందా? చక్కగా కూర్చోవడానికి బల్ల లాంటివి వేసుకున్నారండి. కూర్చొని అలా చుట్టూ కూర్చొని మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాగుంది ఇలా.
బాగున్నావులే పుష్పరాజ్. ఇదంతా కొబ్బరి తోట అండి. కొబ్బరి తోట ఉంది, అక్కడక్కడ పనస చెట్లు, అట్టి చెట్లు గట్రా ఉన్నాయి. మన తోట ఇలాగే ఉంటుంది. కొంటేన్ నాకు వ్యూ అయితే చూడడానికి చాలా బాగుందండి. అదిరిపోయింది. పనసకాయలు చూద్దరు కానీ రండి. బుల్లు పనసకాయలు అండి. పనసకాయలు ఇంకటి వెళ్దాం. తోటలో బోర్లాగా ఏదో ఉంది. మా అమ్మమ్మగారు వాళ్ళ ఊరిలో కూడా ఇలాగే ఉండేదండి. అక్కడే స్నానాలు కూడా చేసేవాళ్ళం పొద్దున్నే. బోరేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్.